రోజా మాట్లాడటం మనం చూసాం. వాటిన భాష కానీ పదజాలం కానీ నిజంగా చెప్పాలంటే యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా అసహించుకునే పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం ఆంధ్ర రాష్ట్రం, యావత్ ఆంధ్ర రాష్ట్రం అన్ని జిల్లాలో ఈ రాష్ట్రం కాకుండా మొత్తం కేంద్రీకరించుకొని 11 సీట్లకు పరిమితం చేస్తే కూడా ఇంకా కూడా ఇది రాకుండా ఇదే మాట్లాడుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గాడు అని మాకు అనిపించాలని చెప్పి ఊళ్ళో ఆడుకుంటున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి తిట్టించాలి. ఆమెకి సీట్ వస్తుందో రాదో తెలియదు కాబట్టి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి తిట్టిద్దాం, జగన్మోహన్ రెడ్డి గాడిని తిట్టిద్దామని చెప్పి యాసలో పోతా ఉంది. కానీ ఆమె ఆ పార్టీకి మేలు చేస్తారు అనుకోవట్లేదు. ఎక్కడన్నా కూడా ప్రజా సమస్యల మీద పోరాడతారు, ప్రజల కోసం పోరాడతారు. కానీ వీళ్ళంతా కూడా సబ్జెక్ట్ లేదు, ఈ కూటమి పాలన బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ పోయినా కూడా ఒక జనార్దన్ ఉంది, దానికని చెప్పేసి డైవర్షన్ టాక్టిక్స్ వాడే వచ్చేద్దాం, ఉన్నది లేనట్టుగా గ్లోబల్ ప్రచారం చేద్దాం, లేని సమస్యలు సృష్టిద్దాం. మనం చూసాం తిరుమలలో బీరు బాటలు తీసుకెళ్లేసి మన దాన్నే వీడియోలు పెట్టి తీసి మొత్తం కూడా అపచారం చేసినట్టు. అంటే వాళ్ళే బీరు బాటలు పెడతారు, సీసాలు పెడతారు, వాళ్ళు మళ్ళీ పోయేసి దాన్ని తీసి మొత్తం అపచారం జరిగినట్టు ప్రచారం చేస్తారు. అంటే వాళ్ళు ఎక్కడికన్నా దిగజారడానికి తగ్గదని చెప్పేసి ఇదొక ఉదాహరణ. ఇంకా చెప్పాలంటే క్రిస్టియానిటీకి అవమానం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. భారతదేశ చట్టంలో కానీ రాజ్యాంగంలో కానీ క్రిస్టియన్స్ కి ఎక్కువ తక్కువ అని చెప్పలే, వాళ్ళకి సమాన హక్కులు ఉన్నాయి. క్రిస్టియన్లను చెరిసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఓటేసి ముఖ్యమంత్రిని చేశారు. అయినా కూడా ఇవాళ ఆయన క్రిస్టియన్ కాదు, నేను హిందువుని చెప్పుకుంటున్నాడు. అంటే ఇంటి మీద సెలవేసుకుంటావు, సమాధుల మీద సెలవేసుకుంటావు, చేసేవన్నీ అపచారాలు. అంటే ప్రజలు గుడ్డోళ్ళు ఏమి చూడరు, నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఏ అబద్ధాలు చెప్పినా 10 సార్లు గట్టిగా చెప్తే అదే నిజాలు అవుతాయి అని చెప్పే ధోరణి అవలంబిస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇవాళ భారతదేశంలో క్రిస్టియానిటీ పాటిస్తున్న అందరినీ కూడా అవమానిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఆ మతానికే గ్రహపాత విరాజేడు. ఇవాళ అన్ని మతాలు సమానం. మన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క భారతీయుడికి వాళ్ళు ఇష్టం వచ్చిన మతం ఆచరించిన హక్కు ఉంది. అంటే ఉగాది వస్తే గుడికి వెళ్ళాలి. ఈ దేశం సినిమా సెట్టింగ్ వేసుకున్నాను. సినిమా సెట్టింగ్ వేసుకొని ఇవాళ అయ్యో చెప్తున్నాడు ఒక 3 ప్రదక్షిణాలు చేయడంటే దాన్ని కూడా నిరాకరించారు. క్రిస్టియానిటీ ఆచరించడం తప్పు కాదు. ఇప్పుడు నువ్వు తిరుమలకి వెళ్తావు, డిక్లరేషన్ సైన్ చేయడానికి ఏం పాపం నీకు? మన ఆంధ్రప్రదేశ్ చట్టంలో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి పోవాలి తిరుమలకి ఎక్కడ రాయలే. నువ్వు పోకపోయినా పనులు జరుగుతాయి. అంటే మొత్తం కూడా మసి ఊసి మారేడుకాయ చేద్దాం, ప్రజల్ని తప్పుదో పట్టిద్దాం అనే ఒక ధోరణి తప్పితే ఇంకేమీ లేక. నాకు తెలిసినంత వరకు నేను చెప్పడం గమనిస్తున్న రోజాని ఆమెకేం ఇష్టం లేకపోతే మనం తిట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని తిట్టించడానికే ఈ ప్రయత్నాలు చేస్తుందని నేను అనుకుంటున్నా. నిజంగా చెప్పండి, నా పక్కన పెద్ద మనిషి అంటూ తిరుగుతున్నాడు కరుణాకర్ రెడ్డి. ఏం వ్యాఖ్య చేస్తున్నాడా, అది బుద్ధుందా లేదా? అన్నమాట మాట్లాడుతుంటే ఏం చేస్తున్నాడు? ఆయన ఏదో సంస్కారం గురించి, నియమ రీతుల గురించి, నియమం గురించి మాట్లాడతాడు, పెద్దరికం చేస్తుంటాడు. ఇదే పెద్దరికం. చేసేవన్నీ కూడా పనికిరాని పనులు, గాచారాలు, పనికింది మటుకు నీతి పనులు. ప్రతి ఒక్క దాంట్లో స్కామ్. రోడ్లు వేస్తే అంటాడు, రోడ్ల పక్కన ఎన్ని భూములు లావాదేవీలు జరిగినాయి. దీన్ని రోడ్లు వేసిన ప్రతి చోట భూములు మారుతున్నాయి చేతులు. రోడ్లు వేసే ముందు వేల కోట్ల స్కామ్. ఇవాళ అవన్నీ చూసే ప్రజలు అన్నారు, ఇలాంటి వాళ్ళు పెట్టుకుంటే మనం రోడ్డును పడతామని చెప్పేసి ఉద్దేశంతోనే ఇవాళ వాళ్ళ పార్టీని అంతా కూడా చేతులుచుకొని ఇవాళ 124 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో పెట్టారు. ఇప్పుడుగా కూడా మీరు మీ పద్ధతులను మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేస్తున్న అగచాట్లు కానీ, అపచారాలు కానీ, హిందూ మతంతో ఆడుకుంటుంది కానీ
ఏ ఒక్క హిందూ కూడా మిమ్మల్ని రక్షించాడు. ఇంకా చెప్పాలంటే క్రైస్తవులు కూడా రక్షించారు. కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారం వచ్చినాక అన్ని మతాలను సమానంగా చూస్తున్నాం. ఇప్పుడు మా మౌజీలకు కానీ ఇమాములకు కానీ మనం గీతాలు ఇస్తున్నాం, ప్రతి నెల టీచర్గా మసీదులు కట్టాలని డబ్బులు ఇస్తున్నాం, చర్చిలు కట్టాలని డబ్బులు ఇస్తున్నాం. కానీ మీరేం చేస్తున్నారు? ఇవాళ అన్ని ఆస్తులు కూడా అన్యాక్రాంతం చేశారు. మీరు క్రిస్టియన్ అంటున్నారు, ఎన్నో చర్చిలకు సంబంధించిన ఆస్తులు కూడా మీరు 5 సంవత్సరాల్లో అన్యాక్రాంతం చేశారు. వక్తు భూములు అన్యాక్రాంతం చేశారు, ఎండోమెంట్ భూములు అన్యాక్రాంతం చేశారు. ఏ ఒక్క మతం కూడా మీరు వదిలిపోరా. ఎంతసేపు కూడా నాకేంటి లాభం, నేను ఎంత దోచుకోగలను, ఎంత తినగలను, ఎంత దాచుకోగలను, ఎక్కడ పోగలను అని చెప్పి యాస్ తప్పితే ఇవాళ ఏ ఒక్క రోజు కూడా ప్రజల కోసం పోరాడిన దాఖలాలు లేవు. 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ప్రజల పక్షాన ఏ డిసిషన్ తీసుకోదా. ప్రతి ఒక్క చేసే పని వెనకాల ఒక కుట్ర కోణం దాగింది. ఇప్పటికన్నా ఇక ఢిల్లీ పోయింది, ఢిల్లీ పోయేసి